మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పునరుత్థాన దినము ప్రభు జయశీలుడుగా మరణాన్ని గెలిచిన దినం కాబట్టి ఆయన నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధన చేద్దాం. ఆయన నామానికి కీర్తి కలిగిస్తాం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన పునరుత్థానాన్ని బట్టి మనం పాడి స్తుతిస్తాం. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా? నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే జై, బోలో క్రీస్తు మహారాజుకే జై, రానయున్న రాజాది రాజుకే జై. హల్లెలూయా.